లిక్కర్ కేసు ఒకటి నడుస్తుంది సార్. జగన్‌మోహన్ రెడ్డి గారిని ఫ్రేమ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అధికారులని అందరిని కూడా సిట్ అధికారులు విచారిస్తూ కస్టడీకి తరలిస్తూ మిథున్ రెడ్డితో సహా అందరిని తీసుకెళ్లారు. అంతకు ముందే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి లిక్కర్ కేసు ఎందుకు కోర్టు దానికి సంబంధించి ముందుకు వెళ్తలేదు? నేను క్వశ్చన్ చెప్పనా? అది హ్మ్. ఎవరు అడగాలి? ఎవరు లాయర్స్ అడగాలి. అది ఏమని అడగాలి? హ్మ్. ఆల్రెడీ స్టేట్ చీఫ్ మినిస్టర్ మీద సేమ్ అలిగేషన్స్ ఉన్న కేసు హ్మ్. పక్కన పెట్టి ఈ కేసుకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత నెసెసిటీ ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 14 ఎందుకు వైలేట్ చేస్తున్నారని చెప్పి ఎవరు అడగాలి? ఎవరు అడగాలి చెప్పండి? అది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే కోర్టులో జగన్మోహన్ వాదిస్తున్నారో వాళ్ళు అడగాలండి. హ్మ్. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ కాదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని ఎందుకంటారు? హ్మ్. దిస్ ఫెయిర్ ఇట్ ఈస్ నాట్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, బయాస్డ్ ఇన్వెస్టిగేషన్. అవును. నువ్వు ఆల్రెడీ నీ కేసు ఇప్పుడు కేసులో కూడా 1, 2, 3 సీరియల్స్ ఉంటాయి కదా. ఉంటాయి. నువ్వు చెప్పే ప్రకారమే హ్మ్. అంటే నువ్వు కేసుని బట్టి ఇంపార్టెన్స్ ఇస్తావా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళని బట్టి ఇంపార్టెన్స్. మరి అలాంటప్పుడు అది అన్ఫేర్ కదా. అన్‌ఫెయిర్ అని మరి ఎవరు అడగాలి? ఆర్టికల్ 14 వైలేషనే కదా. మరి దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్పాలి. ఎవరు సార్ వాళ్ళంటే? ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో దే హావ్ టు కమ్ బిఫోర్ ద మీడియా అండ్ దే హావ్ టు సే దట్. మీడియా And ముందు that చెప్తా people has to go to the court and they have to raise this question. హ్మ్. Why these people are very interested and eager to investigate the matter only is this. వై? Why? Is it not a selective application of law? Is it not a selective application of investigation? హ్మ్. Is it not a selective of హ్మ్. supporting of biased హ్మ్. a one person? డెఫినెట్‌గా. If these the people are eligible or competent to do the investigation, నో. నెవర్. then how this investigation is fair and maintainable? హ్మ్. That is nothing but a violation of the Article 21 21. and Article 14. హ్మ్. రెండు లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఒకటే కాదండి. హ్మ్. ఫెయిర్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో బి ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఆర్టికల్ 21. హ్మ్. ఈవెన్ అక్యూజ్డ్ హ్యావ్ అ రైట్ సీక్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. హ్మ్. తెలుసా మీకు అది? అక్యూజ్డ్ హ్యావ్ అ రైట్ to seek a proper investigation officer if the investigation officer is not doing a genuine investigation, if he is biased. సార్ ఒకటి నాకు రెగ్యులర్‌గా ఉండే క్వెషన్ ఏంటంటే అసలు రిమాండ్‌కి ఎందుకు ఇస్తారు? అసలు నేను మీ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇంకో పెద్ద పిచ్చ కామెడీ ఏంటంటే హ్మ్. నాకు అర్థం కాని ఇప్పటికి కూడా ఐ డోంట్ నో దెన్ మరి ఎల్డర్స్ అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలీదు. ఒకప్పుడు అంటే ఇట్స్ నీడెడ్ అండి. ఎందుకు రిమాండ్ చేసేవాళ్ళు అంటే బేసికల్లీ మనిషిని పట్టుకోవడం అప్పట్లో కష్టం. హ్మ్. ఈరోజు ఫింగర్ టిప్స్ లో కదా పట్టుకుంటారు. యెస్. ఈరోజు ఫింగర్ టిప్ పట్టుకునే సందర్భాలలో ఇలాంటి సందర్భాలలో కూడా ఇంకా ప్రతి దానికి మీరు అరెస్టులు చేసుకుంటూ పోతున్నారంటే సొసైటీని ఏ టైప్ ఆఫ్ సొసైటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? హ్మ్. మాట్లాడితే పీస్ అండ్ ట్రంక్వాలిటీ సొసైటీలో ఉండాలనుకుంటున్నారు. హ్మ్. రియల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్, రియల్లీ వీఆర్ సీయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ నౌ. సార్ సొసైటీ ఎలా బిల్డ్ అవుతుంది పీస్ అండ్ ట్రంక్వాలిటీ? ఇఫ్ యూర్ సైకలాజికల్, ఆంథ్రోపాలజికల్, ఇఫ్ యూర్ నాట్ ఫిట్ ఆర్ యూర్ నాట్ వెల్, దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్? హ్మ్. ప్రొహిబిషన్ ఆఫీసర్ అని ఒకతను ఉంటాడు. హ్మ్. బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళ యొక్క కాంటాక్ట్ ని అతను రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్స్ ఇవ్వాలి. హ్మ్. ఏ కోర్టులో ఆ జడ్జ్మెంట్ ఆ ప్రొసీజర్ జరుగుతుంది చెప్పండి? నామకే వాసి జడ్జ్మెంట్లు ఎక్కడ రాస్తారు కానీ హ్మ్. నిజంగా అప్లికేషన్ చేశారా? దాని రిపోర్ట్ ఫైల్ చేశారా? హ్మ్. నో. నో. ఎన్ని జడ్జ్మెంట్లు లేవు? ట్రయల్ కోర్టులో నడిచే ప్రతి జడ్జ్మెంట్లు అవే. హ్మ్. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తికి నువ్వు ఛాన్స్, ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు ఇప్పుడు క్షణిక ఆవేశాలలో చేసే థింగ్స్ ఎన్నో ఉంటాయి. హ్మ్. నువ్వు అలాంటి వ్యక్తిని నువ్వు పనిష్ చేసేసావు అనుకో, అడ్మానిష్ చేయాలి ఫస్ట్. అడ్మానిష్ చేస్తే అతను మార్పు ఉందా లేదా అని తెలుస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతని మొత్తం బిహేవియర్ అంతా ఉంటది చూసుకోవాలి. యాంటీ ఇన్సిడెంట్స్ చూసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు యాంటీ ఇన్సిడెంట్స్ అంటే అతను చేసే యాంటీ ఇన్సిడెంట్స్ వేరు, క్రియేటెడ్ యాంటీ ఇన్సిడెంట్స్ వేరు. ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ. క్రియేటెడ్ యాంటీ ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసా? పోలీసులు వాళ్ళ మీద తప్పుడుగా పెట్టే కేసులు. ఓకే. అంటే ఇప్పుడు 11,12,00,000 దొరికినాయి అనేసి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక కేసు డీల్ చేస్తున్నా. రాజకేశ్ రెడ్డిది 12,00,00,000 నేను ఒక కేసు డీల్ చేస్తున్నా. హ్మ్. పోలీస్ వాళ్ళే గాంజాకి సంబంధించిన కేసుల్లో అమాయకుల్ని ఎప్పుడో వాళ్ళ మీద ఫస్ట్ కేసు కూడా అది నిజంగా చెప్పాలంటే అమాయక కేసు అని అనిపిస్తది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ అలా ఉన్నాయి కాబట్టి. కార్లు వీళ్ళే కొంటారు. మొబైల్ ఫోన్ మారుతి 800 స్టోరీ. యెస్. ఓకే. రైట్. చెప్పండి సార్. దాని తర్వాత వీళ్ళే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో ప్లాన్ చేస్తారు. సిమ్ కార్డ్‌లు ఎలా ఏ సిమ్ కార్డ్‌లో తీసుకోవాలో వాళ్ళే చెప్తారు. ఏ టవర్ నుంచి ఫోన్లు చేయాలో వాళ్ళే చెప్తారు. దానికి ఎస్పీ ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటారు. అడిషనల్ ఎస్పీ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటారు. ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ రాలేదు వెయిట్ చేయమంటారు. క్రైమ్ ని మొత్తం వీళ్ళే క్రియేట్ చేస్తున్నారండి పోలీసులు. దెన్ ఈ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. పాపం అమాయకుల్ని 5గురిని మారుతి 800లో కుక్కి అందులోనే ఎన్ని కేసులు సార్? అది ఒక కేసు ఒకటే ఎఫ్ఐఆర్ లో అంతనే. ఇది గాంజా ఎన్ని కేసులు? గాంజా కిలో సంథింగ్ 20 అసలు అట్టర్ ఒక బిస్కెట్ ఏంటంటే ఆ కేసులో
పెడలర్స్ ఎవరు? జనరల్‌గా గాంజా అమ్మేవాళ్ళు పెడలర్స్ అంటాం. కానీ ఇక్కడ ఇక్కడ వీళ్ళే పెడలర్స్‌గా మారిపోయారు. ఇదెక్కడి ఇది? నన్నడిగితే హ్మ్. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద సుమోటోగా తీసుకొని ఒక సీబీఐ ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్‌లో ఒకసారి ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేసి క్లీన్ అప్ చేస్తే గాని దీనికి ఒక సొల్యూషన్ రాదు. హ్మ్. ఎక్కడెక్కడ పెట్టారో మనకు తెలీదు కదా ఈళ్ళు. హ్మ్. లేకపోతే ఎలా వస్తదంటే నాకు అర్థం ఏమైంది కాదు. సార్ ఆ కేస్ ఏమైంది? ఇట్స్ స్టిల్ కంటిన్యూ. కంటిన్యూ. స్టిల్ కంటిన్యూ. ఇంకా టైమ్ ఉంది ఆ కేస్‌కి ఇంకా. ఓకే. ఓకే. దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ నాకు ఆ స్టోరీ విన్నప్పుడు వాట్ ఎ వెరీ షాక్. సినిమాటిక్ సార్. సినిమాటిక్. వెరీ సినిమాటిక్. వెరీ ఏది మన 'దృశ్యం' సినిమా చూసినట్టుగా యెస్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. కదా! ఆ! ఆ! వెరీ గుడ్. ఇంకా అది రన్నింగ్ అవుతుందా? యెస్ ఇట్స్ సార్ రన్నింగ్. ఒకటి ఇంకో హ్మ్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తన పైన ఒక కేస్ అయింది. వాళ్ళ హస్బెండ్‌తో పోలీస్ స్టేషన్‌కి వెళ్తే చీపురుపల్లి అనే ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడ ఎవరైతే కేస్ పెట్టారో ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ హస్బెండ్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. తనని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ పెట్టారు. దాని గురించి అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి ఆ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏమి తెలియవు. మొత్తం ఒక రకంగా వెళ్తుంది. ఇప్పుడు నాకు తెలిసి 3 నెల్లో, 4 నెల్లో అవుతుంది. కనీసం ఒక్క ఇంప్రూవ్‌మెంట్ కూడా లేదు. ఏంటి అలా ఉంటుందా? బేసికల్‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏమైనా పెడితే ఇమ్మీడియేట్ యాక్షన్ ఉంటదంటారు కదా! నేను ఒక విషయం చెప్పనండి. ఇప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసెస్‌లలో అంత వెయిటేజ్ లేదండి. ఓకే. ఎందుకంటే మిస్‌యూజ్ ఎక్కువ అయిపోవడం వల్ల దాని మీద అంత హ్మ్. సీరియస్‌నెస్ లేదు. ఓకే. ఒకప్పుడు అట్రాసిటీ జరుగుతోందని చెప్పేసి యాక్ట్‌ని తీసుకొచ్చారు. హ్మ్. బట్ ఆ అట్రాసిటీ యాక్ట్‌ని కంప్లీట్‌గా మిస్‌యూజ్ అయిపోయారు. ఓకే. సో దానివల్ల దాని మీద 498 పెద్ద లాగానా? అది కూడా పెద్ద వెయిటేజ్ లేదు ఈరోజు. హ్మ్. అట్రాసిటీ ఎవరు చేసుకుంటున్నారా అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అట్రాసిటీ చేసుకుంటున్నారు. యాహ్! యూజ్ ఏముంది చెప్పండి ఇంకా? హ్మ్. ఆ చట్టం అంటే తీసుకొచ్చిన చట్టం యొక్క ట్రూ స్పిరిట్‌ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితికి చేసుకోలేకపోతున్నారు. తెచ్చేసుకున్నారు. హ్మ్. సో దట్స్ వై టుడే ఈస్ వెరీ హ్మ్. నార్మల్ థింగ్. నార్మల్ థింగ్. ఒక సెక్షన్ ఉంది కాబట్టి హ్మ్. దట్ సెక్షన్ హాస్ టు బి మాండేటరీ పాసింగ్ ఆఫ్ ఎనీ ఆర్డర్ యూ హావ్ టు ఇంటిమేట్ ద విక్టిమ్. అంతకు మించి ఏం లేదు. విక్టిమ్ ఇంటిమేట్ చేసినా ఏముంది ఎండ్ ఆఫ్ ద డే ఆర్డర్ పాస్ చేయాలి. హ్మ్. యూజ్‌లెస్ ఇంకా నన్ను అడిగితే. ఆ స్టాట్యూట్ చాలా మంది ఏమంటారంటే చట్టాన్ని మీరు ఇలా మాట్లాడతారా? చట్టాలను ఉల్లంఘిస్తారా? చట్టాల గురించి మీరు ఇట్లా చేస్తారంటే బాస్ మీరందరూ తెలుసుకోండి. హ్మ్. చట్టంలో వైరస్ ఉంది. చట్టం సరిగ్గా లేదన్నప్పుడు డెఫినిట్‌గా ప్రతి ఒక్కడు మాట్లాడొచ్చు. హ్మ్. చట్టాలు కొత్త కొత్తవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ సర్కమ్‌స్టాన్సెస్‌ని బేస్ చేసుకొని చట్టాలు క్రియేట్ అవ్వాలి తప్ప, ఉన్న మూస పద్ధతి చట్టాలనే మనం ఫాలో అవ్వాలనుకుంటే ఇంక మనంత బ్రెయిన్‌లెస్ ఎవరుండరు. హ్మ్. ఇప్పుడు కలోనియల్ సిస్టమ్‌ని తీసేసి, ఐపీసీని తీసేసి, సీఆర్‌పీసీని తీసేసి బీఎన్ఎస్ఎస్ తీసుకురాలా? హ్మ్. అలానే ఆ ఇన్‌స్టిట్యూషన్స్ పనికిరానప్పుడు తీసేయండి. హ్మ్. ఎవడొద్దంటున్నాడు? కరెక్టే గదా! ఎవరైనా మీరు చెప్పింది. వద్దన్నారా? ఇట్స్ వాలిడ్ పాయింట్. దెన్ అందుకే ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ఆచరించి లా చూపిస్తున్నారు అండ్ ఆర్డర్ కాబట్టి. సిస్టమ్‌లో హ్మ్. 3 సిస్టమ్‌ని తయారు చేయండి. హ్మ్. పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. ఎల్ అండ్ ఓ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. ఎవరొద్దంటున్నారు? సెపరేట్ చేసి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయండి. హ్మ్. ఎవరైనా వద్దన్నారా? ఎవరొద్దంటారు? ఎంప్లాయ్‌మెంట్స్‌ని క్రియేట్ చేస్తా అంటే? బెటర్ ఫ్యూచర్, బెటర్ జడ్జ్‌మెంట్ దొరుకుతుందంటే ఎవరొద్దంటారు? దెన్ ప్రజల కోసమే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు సార్. మీరు కొంతమంది సీ ఎవరో బేసికల్‌గా ఎందుకు ఈ రాజ్యాంగం, ఎందుకు ఈ డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని అంటాం. ఎక్కడ ఫర్ ఉంది? ఎక్కడ బై ఉంది? ఎక్కడ టు ఉంది? నాకు చెప్పండి ఇది. హ్మ్. హ్మ్. యెస్. ఫర్ ద పీపుల్ ఉంది. ఫర్ దట్ పీపుల్ ఉంది. ఫర్ దట్ పీపుల్ ఓన్లీ. దట్ పీపుల్ ఉంది. ఓకే. బై ద పీపుల్ ఉంది. హ్మ్. బై 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 దట్ బై ద పీపుల్. పీపుల్. బై ద పీపుల్. బై దట్ పీపుల్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ! బై దట్ బై పీపుల్. దట్ పీపుల్. ఆ! ఆ! టు ద పీపుల్ ఉంది. హ్మ్. టు దట్ పీపుల్. టు దట్ పీపుల్ ఓన్లీ. ఓన్లీ దట్ పీపుల్ ఓన్లీ. ఆ! సో ఆ! ఫర్ ద పీపుల్, హ్మ్. బై ద బై ద పీపుల్, పీపుల్. టు ద టు పీపుల్. ద పీపుల్. ఆర్ మూడిట్లో కూడా వచ్చేసిందిగా. జడ్జ్‌మెంట్ వచ్చేసింది 2 విధాలా. ఒక విధమే కంటిన్యూ అవుతుంది. అయిపోయింది.